Hi guys, a very good morning to all of you. నేను మీ Ravikiran. Welcome back to my channel. And ఈ రోజు మన ఛానల్లో ఒక బెస్ట్ ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నా. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇప్పటివరకు మీరు ఎన్నో ప్రోడక్ట్ చూస్తుంటారు, బట్ ఈ రోజు నేను మీకు చూపించే ప్రోడక్ట్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. సో ఇదంటే ఒక కొత్త ఇన్నోవేషన్ ఇది. సో నథింగ్ బట్ ఇప్పుడు మనం జనరల్లీ ఇప్పుడు టూరింగ్ వెళ్తున్నప్పుడు ఇలాంటి బైక్స్ వాడుతుంటాం కదా. సో ఈ బైక్ అనే కాదు, ఏదైనా నార్మల్ డైలీ కమ్యూట్స్ కానీ టూరింగ్కి వెళ్ళడం కానీ ఏది వెళ్ళినా కానీ మనకి జనరల్లీ వెదర్ కోసం ప్రొటెక్షన్ అనేది నార్మల్గా మనం రైడింగ్ జాకెట్స్ ఒకవేళ వర్షంలో వెళ్తే రెయిన్ కోట్స్ అవన్నీ వేసుకుంటాం కదా. సో అలాంటి దానికి ఆల్టర్నేటివ్గా సేపల్ అనే కంపెనీ ఒక న్యూ ఐడియాతో వచ్చింది. అదేంటంటే మనకి వెదర్ షీల్డ్ లాగా వస్తుంది అనమాట. సో అది మనం ఎవ్రీ మోటార్ సైకిల్కి మనం ఫిట్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో జనరల్ అది కొనుక్కున్నప్పుడు కూడా మనకి ఎలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది, బండి మీద ఏ విధంగా ఇన్స్టాల్ చేయవచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఎక్స్క్లూజివ్ కంటెంట్, కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా లైక్ బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి. సో డూ వాచ్ ద వీడియో టిల్ దెన్. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో దిస్ ఈజ్ ద సేపల్ వెదర్ షీల్డ్. సో మీరు ప్రోడక్ట్ ఒకవేళ కొన్నప్పుడు మీకు ఈ విధమైన షిప్మెంట్ వస్తుంది. సో దీని లోపల మనం ప్రోడక్ట్ అంతా అన్బాక్సింగ్ చేయాలి. సో ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అంటే ఇక్కడ క్యారీ కోసం ఇలాంటి మనకి లూప్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇవి ఏంటి, లోపల ఏమేమి ఉంటుంది అనేది కూడా అన్నీ కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి ఇది క్యానపీ అనమాట. ఇంత పెద్దగా ఉంటుంది. సో పెద్దగా ఉంటుంది, బట్ ఒకసారి ఫిట్ చేయడానికి అయితే చాలా ఈజీ. సో ఒక్కసారి మీకు చూపిస్తాను అన్నీ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ యాక్చువల్గా విండ్షీల్డ్. ఇది యాక్చువల్గా మనకి ట్యాంక్ మీద మొత్తం కూర్చుంటుంది. ఇది కూడా ఒకసారి పక్కన పెడదాం. యాక్చువల్గా ఇది మెయిన్ క్యానపీ అనమాట. అదేమో మనకి పిలియన్ క్యానపీ. సో ఈ టూ కూడా టోటల్ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీంతో పాటు ఇంకా అడిషనల్గా ఇది మనకి థై ఫ్లాప్స్. అండ్ ఇది కాకుండా మనకి ఇంకా దీంట్లో మొబైల్ కనెక్టివిటీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. సో జనరల్లీ ఫస్ట్ ఏంటంటే మనం ఈ విండ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఈ విండ్ స్క్రీన్ అనేది ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. సో ఇది కనబడుతుంది కదా, ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ అయితే మన ట్యాంక్ మీద వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫిక్స్ చేయాలంటే జనరల్లీ మనకు ట్యాంక్ బ్యాగ్స్ ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా లూప్ చేయాలి. ఈ ఫ్రంట్ లూప్ అనేది ఇక్కడ హ్యాండిల్ దగ్గర వస్తుంది. ఈ లూప్స్ ఉన్నాయి కదా, ఈ లూప్స్ అనేది మనకి ఈ ఫుట్ పెగ్స్ ఏవైతే ఉంటాయో ఫుట్ పెగ్స్ దగ్గర పెట్టాలి. సో ఇన్స్టాలేషన్ చేశాక మీకు ఏ విధంగా కనబడుతుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్ట్రాప్స్ అనేది కనెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా మొబైల్ మౌంట్. సో ఇది ఇక్కడ మనకి జనరల్గా ఈ ప్లేస్లో పెట్టాలి. ఏదైనా స్లాట్లో మీ హైట్కి తగ్గట్టు మీరు ఇక్కడ దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మొబైల్ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి విండ్షీల్డ్ అనేది ఫిక్స్ అయిపోయింది. దీని తర్వాత మనం పెట్టాల్సింది క్యానపీ. ఈ క్యానపీ ఉంది కదా, ఈ క్యానపీ అనేది పైన మనకి ఇక్కడ హోల్స్ ఉంటాయి. సో ఇక్కడ కనబడుతున్నాయి కదా, సో దీంట్లో మనం ఇవి ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఈ విధంగా. సో పైన ఫస్ట్ రైడర్ క్యానపీ పెట్టాము. సో ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ యాక్చువల్గా 4 స్క్రూస్ ఉంటాయి జనరల్. ఇక్కడ చూస్తున్నారు కదా, సో 1 2 3 4 ఈ 4 స్క్రూస్ పెట్టేయాలి. సో రియర్ క్యానపీ పెట్టాలంటే కూడా ఇక్కడ 2 ల్యాచెస్ ఉంటాయి. ఈ 2 ల్యాచెస్ ఇంకా ఇక్కడ కూడా స్క్రూస్ ఉంటాయి. సో ఇది పెట్టేసినామంటే రియర్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరైతే కంప్లీట్ సెటప్ చూస్తున్నారో ఇది రైడర్ ప్లస్ పిల్లన్ ఇద్దరికి కూడా కలిపి వచ్చేస్తుంది అనమాట ఒకటి. ఇన్ కేస్ మీకు రియర్ది అవసరం లేదనుకుంటే రియర్ది కూడా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు అందరూ అనుకోవచ్చు ఇది అసలు స్పీడ్లో విత్ స్టాండ్ అవుతుందా లేదా అంటే, సో ఇది ఆల్రెడీ ప్రాక్టికల్గా టెస్ట్ చేసినాము. టెస్ట్ చేసినప్పుడు 100-120 స్పీడ్ వరకు కూడా స్టేబుల్ ఉంది. అయితే ఇంకో డౌట్ కూడా రావచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు జనరలీ ఈ షీల్డ్ ఏది ఉందో ఇది మనకి సమ్మర్ సీజన్లో వాడదు. సమ్మర్ సీజన్లో మనకి ఎండ మన మీద పడకుండా ఉండడానికి. ఇన్ కేసు వర్షాకాలం వెళ్ళామనుకోండి, వర్షం పడ్డప్పుడు యాక్చువల్లీ దీని మెయిన్ పర్పస్ మనకి రెయిన్ సీజన్కి. రెయిన్ సీజన్లో మనకి ఈ పైన రూఫ్ ఏదైతుందో ఈ పైన మీకు వర్షం పడేదు. ఫ్రంట్ వచ్చేసరికి ఈ విండ్ స్క్రీన్ మీద నుంచి మీకు ఇక్కడికి వాటర్ రాదు. అండ్ ఇన్ కేస్ మీకు థైస్ కంటే మీకు ఇక్కడ థై ఫ్లాప్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఈ థై ఫ్లాప్స్ ఉంటాయి కదా, సో మనం థై ఫ్లాప్స్ మీద ఇది పెట్టేసుకుంటే మనకి ఇక్కడ థైస్ దగ్గర కూడా ప్రొటెక్షన్ ఉంది. సో ఆల్ ఓవర్ ద బాడీ మీకు దీనికి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఇంకోటి మీకు వింటర్ సీజన్ అంటే కోల్డ్ ఎయిర్ కట్ చేయడం కోసం మీకు ఈ విండ్ స్క్రీన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ విండ్ స్క్రీన్ మీకు ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ నాబ్స్ ఉంటాయి 2, ఈ నాబ్స్ ఓపెన్ చేసి మీరు ఈ విధంగా దీన్ని ఇక్కడ పైన ఇది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. అండ్ చాలామంది కూడా ఇంకో డౌట్ రావచ్చు, ఈ ఫ్రంట్ ఏదైతుందో ఇది గ్లాస్ ఉంటుందని. సో ఇది యాక్చువల్గా గ్లాస్ అనేది కాదు, ఇది ఆప్టికల్ గ్రేడ్ పాలికార్బోనేట్ మెటీరియల్. ఇది మీకు అన్బ్రేకబుల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఇలా బెండ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా బెండ్ చేసినా కూడా ఇది యాక్చువల్గా బ్రేక్ అవ్వదు. సో ఇన్ కేసు మీరు బైక్ మీద రైడ్ చేసినప్పుడు స్టోన్స్ కానీ ఏమైనా వచ్చి దీనికి టచ్ అయినా కూడా మీకు ఇక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ పైనది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. పైనది మీకు రీఇన్ఫోర్స్డ్ మెటీరియల్ తోటి ఉంటుంది, ఫైబర్ది. ఇది క్లోజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ 2 ల్యాచెస్ ఉంటాయి. 2 ల్యాచెస్ ఇలా కిందికి అనేసి
మీరు ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకొని ఈ 2 knobs పెట్టేస్తే ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. అండ్ ఇది కాకుండా ఇంకా దీంతో పాటు ఇంకా కంపెనీ వాళ్ళు ఏంటంటే మొబైల్ కనెక్టివిటీ ఫీచర్ కూడా వస్తుంది దీనికి. సో ఈ ప్లేస్ ఉంది కదా, సో ఈ ప్లేస్లో మీకు ఏ విధంగా ఉంటే చూస్తాను. సో జనరల్లీ ఇప్పుడు మన మొబైల్ అనేది ఈ ప్లేస్లో ఇట్లా విధంగా పెట్టాలి. సో ఈ ప్లేస్లో ఇలా పెట్టేస్తాం అనుకోండి. ఇప్పుడు దీనికి ఒక యూఎస్బీ కనెక్షన్ కూడా ఉంటుంది. సో యూఎస్బీ కనెక్షన్ పెట్టగానే మనకి నావిగేషన్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 2 buttons ఉంటాయి అనమాట, స్విచ్చెస్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇక్కడ 2 buttons ఉంటాయి. ఇది మనం పెట్టుకోవచ్చు బైక్కి. దీంతో పాటు మీకు కనెక్టెడ్ మాడ్యూల్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ ఏమో మీకు జాయ్స్టిక్ ఉంటుంది. సో ఈ జాయ్స్టిక్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీకు యాప్ ఒకసారి చూస్తాను చూడండి. సో జనరల్లీ ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ యానిమేషన్ కనబడుతుంది కదా. సో స్టాప్ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇన్ కేసు మనం బైక్ మూవ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ స్పీడోమీటర్ కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ సైడ్లో మీకు నావిగేషన్ ఉంటుంది అండ్ కాల్ యాక్సెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుండే యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ నావిగేషన్ ఉంది కదా, ఒకవేళ మ్యాప్స్ మీద స్క్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ జాయ్స్టిక్ ఉంది కదా, జస్ట్ ఇది 1 tap ఇలా సైడ్ కానీ అంటే మీకు ఇక్కడ మ్యాప్స్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. సో ఏ విధమైన మూమెంట్ ఇస్తే మీకు ఆ విధంగా మీకు ఇది చేంజ్ అవుతుంది. ఇన్ కేసు మీరు రీసెంటర్ అవ్వాలంటే ఇక్కడ సైడ్ బటన్స్ ఉన్నాయి కదా, సో ఈ 1 time క్లిక్ చేయగానే మీకు రీసెంటర్ అవుతుంది. అండ్ దీనికి మ్యూజిక్ యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. సో మ్యూజిక్ యాక్సెస్ అంటే ఇక్కడ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ బటన్ 1 time క్లిక్ చేయగానే సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ సాంగ్ ప్లే అవుతుంది. ఇన్ కేసు మీకు సాంగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇది ఉంది కదా, ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సాంగ్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు సాంగ్ అనేది యాక్చువల్లీ చేంజ్ అయింది. సో ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలంటే టాప్ బటన్ పైనకి ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డౌన్ చేసుకుంటే వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా మీరు మొబైల్ని యూజ్ చేయకుండానే మీకు కంట్రోల్స్ అన్ని కూడా మీకు మాడ్యూల్ ఏతుందో ఈ మాడ్యూల్ తోటి కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ట్యాంక్ మీద మీరు ఏదైతే ఇది చూస్తున్నారు కదా, సో దీంతో మీకు స్క్రాచెస్ కూడా పడవు. ఎందుకనంటే ఇక్కడ రబ్బర్ ఉంది కదా, ఇవి రబ్బర్ మౌంటింగ్స్, దీనివల్ల మీకు ట్యాంక్ కూడా స్క్రాచెస్ పడవు. సో జస్ట్ ఇవి నాబ్స్ టైట్ చేసుకోవాలి ఈ ల్యాచెస్ పెట్టుకొని. దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో బైక్ మీద మనం కూర్చున్నప్పుడు మనకి ఈ విధమైన వ్యూ ఉంటుంది. సో ఈ ఫ్రంట్ ఏమో విండ్షీల్డ్ ఉంది, పైన మీకు మొత్తం సన్నంతా కవర్ చేస్తుంది. మీకు వర్షంలో వెళ్ళినప్పుడు అయితే చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా మీకు ఇందాక థై ఫ్లాప్స్ అన్నా కదా, ఈ థై ఫ్లాప్స్ ఏ విధంగా పెట్టుకోవాలి చూస్తాను. సో జనరల్గా ఇలా వస్తాయి అనమాట మనకి. సో ఒకసారి ఫిట్ చేస్తాను నేను. సో థై ఫ్లాప్ ఫిట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ముందు నుంచి ఒకవేళ వర్షం లేనప్పుడు ఇక్కడ నుంచి వర్షం పడదు, పైన నుంచి రాదు, అండ్ సైడ్ అంటే ఇది కూడా మీకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఒకవేళ మీరు హాల్ ఉన్న పర్సన్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా లెవెల్స్ అనమాట. సో మీరు ఇంకా ఒకవేళ లాంగ్ కావాలనుకున్నప్పుడు దీన్ని ఇలా క్లిక్ చేసి మీరు ఇలా లాంగ్ కూడా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 6 feet టాల్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు దీని మీద. సో ఇప్పుడు నాకు ఇంత ప్లేస్ వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ కంఫర్టబుల్. సో ఇప్పుడు ఇంకొక డౌట్, సో ఈ టోటల్గా ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఫ్యూయల్ ఏ విధంగా ఫిల్ చేయాలని. సో ఫ్యూయల్ ఫిల్ చేయాలంటే ఏంటంటే ఇది ఉంది కదా, ఈ పైన యాక్చువల్లీ లిఫ్ట్ చేయాలి. సో ఇది లిఫ్ట్ చేయగానే మనకి ఇక్కడ ఫ్యూయల్ ఓపెనింగ్ క్యాప్ అనేది ఇక్కడ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ఈ సెంటర్ ప్లేస్లో. సో ఆల్మోస్ట్ ఎవ్రీ బైక్స్కి కూడా అన్ని సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫిట్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్యూయల్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మీ విధంగా స్లాట్ చేసేస్తే అయిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో టోటల్గా సెట్ చేయడానికి కూడా వితిన్ లైక్ 5 to 10 minutesలో టోటల్ సెట్ చేసేయచ్చు. కానీ ఒకసారి ఫిట్ చేసిన తర్వాత మీరు ఇలానే ఉంచేస్తే ఇంకా ఈజీ. సో మీరు బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంకా కూడా ఎక్స్ట్రా విండ్ కావాలనుకున్నప్పుడు మీకు ఈ ఫ్లాప్స్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందాక చూపించాను కదా, సో జస్ట్ ఇలా పెట్టేసుకుంటే మీకు ఎయిర్ కూడా వస్తుంది. ఇన్ కేస్ వద్దు అని అనుకున్నప్పుడు మీరు మళ్ళీ ఈ నాబ్స్ త్రూ మీరు ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం రైడ్కి వెళ్దాం. రైడ్కి వెళ్తున్నప్పుడు రైడ్ చేసినప్పుడు మనకి ఏ విధమైన ఫీల్ ఉందనేది ఇప్పుడు డైరెక్ట్ గోప్రో వ్యూలో మీకు అన్నీ కూడా చెప్తాను. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఎంటీ రోడ్లో ఉన్నాం. ఇక్కడ మనం ఇప్పుడు రైడ్ చేద్దాం. రైడ్ చేసినప్పుడు ఈ సేపల్ షీల్డ్ అనేది మనకి ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది ఈ రైడ్ చూద్దాం. దీంట్లో మనం స్పీడ్ కానీ అన్ని టెరెన్స్ కూడా కవర్ చేద్దాం. సో బైక్ మీద కూర్చున్నప్పుడు మనకి వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. సో బైక్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు యాక్చువల్గా సేపల్ అనేది మనం యాప్ కూడా కనెక్టెడ్ అయి ఉంది. యూఎస్బీ పెట్టేశాను నేను. సో రీసెంటర్ చేసుకొని జస్ట్ మనం డైరెక్ట్గా రైడ్ చేయడమే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో. సో ఇప్పుడు ఇలా రైడ్ చేస్తున్నాం కదా, రైడ్ చేసినప్పుడు ఫ్రంట్ అసలు విండ్ అనేది కొంచెం కూడా తెలియట్లేదు. అయితే ఇప్పుడు ఈ కనిపించే ఈ విండ్షీల్డ్ ఉంది కదా, ఈ విండ్షీల్డ్ అనేది గ్లాస్లో అంతా క్లియర్గా ఉండదు, బట్ మీకు విజన్ అయితే మంచిగా కనబడుతుంది. ఇప్పుడు టైం చూడండి, ఇప్పుడు యాక్చువల్గా midnoon 3 o'clock టైం అవుతుంది. ఎండ అనేది ఇప్పుడు చాలా ఉంది. కానీ ఇప్పుడు ఈ విండ్షీల్డ్ ఉండడం వల్ల అసలు ఎండ అనేది కొంచెం కూడా మనకు తెలియట్లే. అండ్ వర్షాకాలంలో అయితే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు మనకి ఇలాంటి ప్రొటెక్షన్ ఉంటే మనం ఈ వర్షం కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో పెద్ద ప్రాబ్లం ఉండదు.
సో బేసికల్గా వెదర్ ప్రొటెక్షన్ షీల్డ్ అంటే ఇదే. సో ఇప్పుడు స్పీడ్ చూడండి, ఇప్పుడు ఐడియల్గా మనం 60-70 స్పీడ్లో ఉన్నాం. సో ఇది జనరల్గా మనం సిటీలో కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు 60 స్పీడ్లో వెళ్తాం కదా. సో ఇప్పుడు స్పీడ్ అనేది కొంచెం చేద్దాము. 80 స్పీడ్, 80 దగ్గర కూడా వెరీ కాన్స్టెంట్, 90, 100 దగ్గర కూడా ఎక్కడ కూడా లైక్ బైక్ని ఆపేస్తుంది అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. ఇప్పుడు చూడండి కార్నరింగ్ కూడా చేస్తున్నాము. సో ఒకటే క్రూజింగ్ స్పీడ్లో వెళ్ళినా కూడా వర్కింగ్ డీసెంట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోలేదంటే ఈ వెదర్ షీల్డ్ ఇవన్నీ వేసుకొని లైక్ కార్నరింగ్ చేయడము, లైక్ ఒక స్పోర్ట్స్ బైక్ ఏ విధంగా నడిపిస్తారో ఆ విధంగా రైడ్ చేయడం కోసం ఇది యాక్చువల్లీ డిజైన్ చేసింది కాదు. ఇది యాక్చువల్గా మీరు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు లైక్ సిటీ కమ్యూట్స్ కోసము లేకుంటే ఐడియల్ హైవే క్రూజింగ్ కోసం యాక్చువల్గా డిజైన్ చేసిన ప్రోడక్ట్. సో ఇది వేసుకొని ఆఫ్ రోడింగ్ వెళ్తాను, లైక్ కార్నరింగ్ హై స్పీడ్ చేస్తారంటే దాని పర్పస్ కోసం కాదు ఇది. సో ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు టూరింగ్ వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ లైక్ 70, 80, 90, 100 ఈ స్పీడ్లో క్రూజ్ చేస్తుంటారు కదా, ఆ స్పీడ్స్కి అయితే వెరీ ఐడియల్గా ఉంది. ఇప్పుడు చూడండి ఇంతసేపు నేను రైడ్ చేస్తున్నా కదా, నాకు విండ్ అనేది రావట్లేదు. ఇన్ కేసు నాకు విండ్ కావాలనుకున్నప్పుడు ఈ నాబ్స్ ఇలా ఓపెన్ చేసేసుకొని జస్ట్ ఇలా పుష్ చేయాలి. సో ఇప్పుడు నాకు విండ్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ చాలామంది కూడా ఇంకో డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు ఇంత పెద్ద సెటప్ ఉంది కదా, ఒకవేళ బైక్ కింద పడిపోతే ఇవన్నీ విరిగిపోతాయి అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. కానీ ఈ పార్ట్స్ ఎలా ఉన్నాయంటే యాక్చువల్లీ అన్బ్రేకబుల్. ఒకసారి కింద పడ్డదనుకోండి, ఏదైనా పార్ట్స్ ఏమైనా బెండ్ అయినా కానీ మళ్ళీ మనం ఇవన్నీ ఫిక్స్ చేసేస్తే యాక్చువల్ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాయి. సో క్వాలిటీ వైజ్ కూడా బాగుంది, అంటే కొంచెం లైట్ వెయిట్ మెటీరియల్స్ యూజ్ చేసిండ్రు. సో మళ్ళీ ఒకసారి స్పీడ్ చూద్దాము. ఇప్పుడు 100 స్పీడ్ క్రాస్ చేస్తాం మనం. 110, 110 మీద కూడా చాలా బాగుంది. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే ఉంది. లైక్ అంటే మన ఐడియల్ క్రూజింగ్ స్పీడ్స్కి అయితే సరిపోయేలాగా అయితే ఉంది. కానీ ఒకటి ఏంటంటే ఇలాంటి ప్రోడక్ట్స్ రియాలిటీలో తీసుకురావడం అనేది ఒక పెద్ద టాస్క్. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని లైక్ సేపల్ కంపెనీ వాళ్ళు తీసుకొని లైక్ ముందుకు తీసుకొచ్చారు. ఫస్ట్ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పాలి. ఇంకా ఫ్యూచర్ కూడా ఏంటంటే ఇలాంటివే ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కూడా. బికాజ్ ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడలేదు. ఇప్పుడు చూడండి ఆఫ్ రోడ్లో వెళ్తున్నాము, ఇలాంటి రోడ్స్కి అయితే ఫైన్, బట్ ప్యూర్ ఆఫ్ రోడింగ్ అయితే నాట్ సజెస్టెడ్. సో ఇక్కడ కూడా బాగానే ఉంది. కానీ ఒకటి ఏంటంటే మీరు ఈ ట్యాంక్ మీద మీకు ఏదైతే మీకు ఈ బేస్ ఉందో ఈ బేస్ అనేది స్ట్రాంగ్గా పెట్టేసుకోవాలి. మీరు స్ట్రాంగ్గా టైట్ చేస్తే మీకు ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అవ్వదు. మీకు నార్మల్గా మీకు చూస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు అనిపించవచ్చు, బట్ రైడ్ చేస్తున్నప్పుడు అయితే మీకు స్టేబుల్ అయితే ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు ఈ యాప్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ యాప్లో మనకి జనరల్ హోమ్ స్క్రీన్లో ఇప్పుడు స్పీడ్ అనేది చూసింది చూడండి. సో ఈ స్పీడ్ ఉంది. ఇన్ కేస్ నావిగేషన్ అనుకుంటే ఇక్కడ బటన్స్ ఏవైతే నేను ఇందాక చూపించాను కదా, ఈ టాగిల్ బటన్స్ తోటి హ్యాండ్స్ ఫ్రీగా యూజ్ చేయొచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ కాల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఈ జాయిస్టిక్ ఏదైతే చూపించానో సో ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ వెరీ ప్రాక్టికల్. ఇన్ ఫ్యూచర్ మనకి బైకర్కి కావాల్సిన ఎసెన్షియల్స్ కూడా వీళ్ళు యాప్లో తీసుకొస్తారు అని చెప్పేసి సేపల్ కంపెనీ వాళ్ళు చెప్పారు. సో యాక్చువల్లీ గుడ్ ఇనిషియేటివ్. సో రైడ్ చేస్తున్నప్పుడైతే ఈ విధమైన ఫీడ్బ్యాక్ ఉంది. సో ఒకసారి బైక్ ఆపేసి మీకు ప్రైస్ ఏంటి, ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అనేది అన్నీ కూడా చెప్తాను ఇప్పుడు. అండ్ ఎస్, ఇది సేపాల్ వెదర్ షీల్డ్ది మెయిన్ ఫంక్షనాలిటీ. సో ఫీచర్స్ కానీ ఇన్స్టాలేషన్ కూడా వెరీ సింపుల్. సో ఫస్ట్ ఒకసారి పెట్టినప్పుడు మీకు ఎలా చేయాలనేది ఒకసారి అర్థమవుతుందంటే మీరు అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి ఫిట్ చేసేస్తే మీరు అలానే ఉంచేసేయండి. లైక్ బాగుంటుంది. లైక్ పబ్లిక్లో వెళ్ళినప్పుడు కొంచెం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, చూసేవాళ్ళు కూడా కొత్తగా ఏంటిది అని చెప్పేసి అనుకుంటారు. సో డెఫినెట్లీ పబ్లిక్ అట్రాక్షన్ అనేది ఉంటుంది ఇది. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు ఎక్కడ కొనుక్కోవాలంటే సేపల్ వాళ్ళది యాక్చువల్గా వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి నేను వెబ్సైట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళేసి మీరు పర్చేజ్ చేయవచ్చు. సో ప్రజెంట్ సేపల్ కంపెనీ వాళ్ళు దీన్ని 7,500కి ఇంట్రడక్టరీ ప్రైస్ కింద వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు అడిషనల్గా ఇంకో 500 డిస్కౌంట్ కూడా వస్తుంది. అదే విధంగా అంటే కింద మన ఛానల్కి ఒక కూపన్ కోడ్ ఉంటుంది. ఆ కూపన్ కోడ్ మీరు అక్కడ ఎంటర్ చేసేస్తే మీకు డిస్కౌంట్ అనేది అడిషనల్గా వస్తుంది. సో మొత్తానికి ఇదైతే సేపాల్ వెదర్ షీల్డ్ది ఫుల్ వీడియో. సో నాకు తెలిసి మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఇది. సో న్యూ ఇన్నోవేషన్, ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి చాలా రావచ్చు, బట్ ప్రాక్టికల్గా రియాలిటీలోకి తీసుకొచ్చిండ్రు. సో రియల్లీ నైస్. యాక్చువల్గా చూడడానికి కొత్తగా ఉంది.
యూజ్ చేయడానికి కూడా కొత్తగానే ఉంది. ప్రాక్టికల్గా నన్ను ఈ ప్రోడక్ట్ గురించి అడిగితే ఒక ఐడియల్లో డీసెంట్ క్రూజింగ్ స్పీడ్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇంకా మీకు కూడా ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ కూడా యాక్సెప్టెడ్. సో ఇంకా ముందు కూడా చాలా ప్రోడక్ట్స్ రావాలంటే మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కూడా ఏమైనా కావాలనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఇంకా మంచి ప్రోడక్ట్స్ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫ్యూచర్, ఇంకా నియర్ ఫ్యూచర్. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ వస్తేనే దాని తర్వాత ఇంకో ప్రోడక్ట్, దాని తర్వాత ఇంకా దానికంటే మంచి ప్రోడక్ట్స్ వస్తుంటాయి. సో డెఫినెట్లీ ఫీడ్బ్యాక్ అనేది యాక్సెప్టెడ్ ఉంటుంది. సో కింద కామెంట్ చేయండి. ఓవరాల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ షేర్ చేస్తే నేను కూడా మోస్ట్ ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ చాలా తీసుకొస్తుంటా. సో డూ సపోర్ట్, డూ షేర్ అవర్ ఛానల్. అండ్ అప్డేట్స్ కూడా అన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.